అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనడి అగ్ని భౌతిక కర్మ ఫలితములన్నింటినీ బూడిదగా చేసివేయును. ఆత్మ యొక్కయు పరమాత్మ యొక్కయు వాని పరస్పర సంబంధం యొక్కయు సంపూర్ణమైన జ్ఞానము ఇచ్చట అగ్నితో పోల్చబడింది. కాబట్టి మనం సంపూర్ణమైన జ్ఞానము తెచ్చుకోవడం అంటే ఎంత రావాలి, దేని ద్వారా రావాలి, దేని గురించి తెలియాలి? ఆత్మ యొక్కయు పరమాత్మ యొక్కయు వాని పరస్పర సంబంధం యొక్కయు అని చెప్పారు. కాబట్టి ఈ మూడు విషయపరంగా భగవద్గీత మొత్తం అర్థమైతే అది వచ్చేసినట్టే, ఆ జ్ఞానం మొత్తం తెలిసిపోయినట్టే. ఈ అగ్ని అపవిత్ర కార్యముల ఫలితములనే కాక పవిత్ర కార్య ఫలితములను కూడా కాల్చి బూడిదగా మార్చివేయను. ఫలితముల్లో వివిధ దశలు ఉన్నవి. కలుగబో ఫలితము, ఫలించున్న ఫలితము, పొరమే పొందిన ఫలితము,